ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని జీవో తీసుకురావడం సంతోషించదగిన పరిణామమని ధర్మవరం పట్టణానికి చెందిన వడ్డెర సంఘం ప్రతినిధులు తెలిపారు. శనివారం వడ్డే ఓబన్న 218వ జయంతి కార్యక్రమం ధర్మవరం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అధికారికంగా చేయాలని నిర్ణయం తీసుకొని జీవో నెంబర్ 5ను తీసుకురావడం ఎంతో సంతోషించదగిన పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో తోపుదుర్తి వెంకటరాములు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా వడ్డెర్లను గుర్తించలేదని, ప్రస్తుతం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అసెంబ్లీలో వడ్డెర్ల సమస్యల గురించి గలమెత్తి సభ్యులందరి దృష్టికి తీసుకువెళ్ళిందని, వడ్డెర్ల సంఘం తరపున పల్లె సింధూరారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం పట్టణానికి చెందిన వడ్డెర సంఘం నాయకులు తోపుదుర్తి వెంకటరాముడు, పల్లపు శివశంకర్, చికెన్ షాప్ వేణు, వడ్డే సీనా, డేరంగుల అంజి, డేరంగుల నారాయణ స్వామి, మంజుల నరేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్లోకం చెప్పండి మిగతా వాళ్ళు. సందర్భంగా ఈరోజు మా ఏనాటి స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి జయంతి ప్రభుత్వం గుర్తించడం వల్ల ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు ముఖ్యంగా స్వతంత్ర సమరయోధుడైన మన వడ్డే ఓబన్న గారికి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రకటించింది. చాలా మన వడ్డేర్ల తరఫున ఎంతో శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు మా వడ్డేర్ల కష్టాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ మన పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి గారు చట్టసభలో మా గురించి గోళమెత్తడం జరిగింది. వడ్డే ఓబన్న గురించి చాలా చక్కగా చెప్పి ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనవరి 11 వడ్డెర ఓబన్న జయంతి ఘనంగా జరుపుకోవడానికి ముఖ్య కారణము ఇప్పుడున్న ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వము గుర్తించి వడ్డెర ఓబన్న 200 సంవత్సరాల పైచిలకు బ్రిటిష్ వారులతో పోరాడి పత్తిమ తెచ్చినప్పటికీ స్వతంత్ర సమరయోధుడు అయినప్పటికీ స్వతంత్ర సమరయోధుడిని గుర్తించకపోవడము చాలా శోచనీయము. ఆ విధంగా ప్రభుత్వం గుర్తించి వడ్డెర ఓబన్న జయంతి జరుపుకోవడానికి జీవో నంబర్ 5 ఇడిచి వడ్డెర్లలో చైతన్యం తెచ్చడమే కాకుండా వడ్డెర్లను రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర్లను సంతోషపరచడం జరిగినది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వానికి మా స్టేట్ వైడ్ ఉన్న వడ్డెర్లంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వడ్డెర్లలో ఇంత వెనుకబడి పోవడానికి కారణమైనటువంటి మనము చైతన్యం చేయడానికి ముఖ్య కారకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము కలిసికట్టుగా వడ్డెర్లను గుర్తించిందని చెప్పి ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ విధంగా ఏ విధంగా గుర్తించారో జీవో పాస్ చేసి స్వతంత్ర సమరయోధుడు గుర్తించారో అదేవిధంగా వడ్డెర్లను మా కోరిక, చిరకాల కోరిక, వడ్డెర్లను ఎస్టీ జాబితాలో ఎప్పుడైతే చేస్తారో అప్పుడు వడ్డెర్లకు పూర్తి స్వతంత్రం వచ్చిందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం.